ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇమ్ము అని అడిగారు. సో ఎప్పుడైనా మీకు ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి. ఇంగ్లీష్లో కూడా మీకు ప్యాసేజ్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను, కాంప్రహెన్షన్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను. రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అండ్ మీకు కావాల్సిన వీడియో నేమ్ అక్కడ కొట్టినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే గద్యం ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు, పద్యం అంటే చిన్నదే ఉంటుంది, మనం పద్యం చదవకుండా క్వశ్చన్స్ చేస్తే మ్యాక్సిమం అర్థం కాదు కాబట్టి అది మనకి అర్థాలు ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. ఇక్కడ గద్యం వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చూసిన తర్వాత గద్యం చూడండి. ఎందుకంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇస్తారనమాట గద్యం. అది చదువుకుంటా కూర్చుంటే మీ మైండ్కి ఎలాగో ఎక్కదు కాబట్టి టైం వేస్ట్. అక్కడ ఎగ్జామ్లో బబ్లింగ్ సిస్టమ్ అంటే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు తెలుగులో గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి అమ్మా. క్వశ్చన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ మనకి ఇచ్చాడు ఈ యొక్క పారాగ్రాఫ్లో అనేది మీరు వెతకండి. సో వెతికేసి ఎక్కడ ఏ పారాగ్రాఫ్లో ఉంది, ఎన్నో లైన్లో ఉంది అని వెతికేసి మీరు అప్పుడు ఆన్సర్ అయితే చేయండి. మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనము క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం ఫస్ట్ దానికి సంబంధించి. ఫస్ట్ వన్, బిల్హణీయం అనే కావ్యాన్ని రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బిల్హణుడు, సెకండ్ వన్ కాశీ కృష్ణమాచార్యులు, థర్డ్ వన్ గడియాది రామకృష్ణ శర్మ, ఫోర్త్ వన్ పండిపెద్ది కృష్ణస్వామి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఒకసారి ఇప్పుడు గద్యం చూడండి. సో పండిపెద్ది కృష్ణస్వామి ప్రణీత బిల్హణీయ కథలో, సో మనకు ఆన్సర్ దొరికేసింది పండిపెద్ది కృష్ణస్వామి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ వన్ పండిపెద్ది కృష్ణస్వామి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్కి నేను మరి ముందుకు జరపను, మీరే ముందుకి ఒక 10 seconds పాజ్లో పెట్టుకొని 10 seconds ముందుకు వెళ్ళి ఆ గద్యం చదివి ఆన్సర్ తెలుసుకొని ఇక్కడ వచ్చి కామెంట్ చేయండి. వీడియోని ఆఫ్ చేయండి అంతవరకు, ఓకేనా? మీకు అలా టైం సేవ్ అవుతుంది. నేను లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే కొంతమంది ఫాస్ట్గా కావాలంటారు, కొంతమంది స్లోగా కావాలంటారు. సో నేను అందరినీ బేస్ చేసుకొని నేనైతే చెప్పేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, విమర్శకారుని అభిప్రాయంలో బిల్హణీయంలోని వింత ఏది? ఫస్ట్ వన్ కవిగుడ్డి వాడగుట, సెకండ్ వన్ రాజు భయపడుట, థర్డ్ వన్ తన రాజ్యంలోని కవిని గూర్చి రాజుకు తెలియకుండుట, ఫోర్త్ వన్ కావ్య శాస్త్రాన్ని తొలనాడడం. సో సరైన సమాధానాన్ని చేసేయండమ్మా. మీరే ఒకసారి చూడండి, వెళ్ళి ఏదైతే గద్యం ఉందో ఆ గద్యాన్ని ఒకసారి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఈజీనే కదా, దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేయనవసరం లేదు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తన రాజ్యంలోని కవిని గురించి రాజుకు తెలియకుండుట, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, తండ్రులు ఆతురత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారు? ఫస్ట్ వన్ ధనార్జన, సెకండ్ వన్ కుటుంబ పోషణ, థర్డ్ వన్ పుత్రికలు, ఫోర్త్ వన్ పండితులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అన్ని టాపిక్స్కి సంబంధించి నేను ఇదే విధంగా బిట్స్ కవర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ వచ్చేసరికి మీకు బిట్స్తో పాటుగా ఆ టాపిక్ మొత్తం కవర్ చేసేస్తూ ఉంటా, ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, పుత్రికలు. మీరు ఒకసారి గద్యం చూసుకొని ఆన్సర్ చేస్తూ ఉండండి. తండ్రులు ఆతురత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారంటే పుత్రికల విషయంలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, తర్క వ్యాకరణాది శాస్త్ర పండితులు కావ్య శాస్త్రాన్ని హేళన చేయడం ఎందుకని విమర్శకుడు భావించాడు? ఫస్ట్ వన్ ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించడం, సెకండ్ వన్ బిల్హణుడు అందుడవడం వలన, థర్డ్ వన్ రాజశాస్త్రాన్ని అమలు చేయడం వలన, ఫోర్త్ వన్ ఆతురత వలన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించుట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పై గద్యానికి శీర్షిక ఏంటి? ఫస్ట్ వన్ బిల్హణీయం, సెకండ్ వన్ బిల్హణీయ సామంజస్యాలు వివరణ, థర్డ్ వన్ విమర్శ, ఫోర్త్ వన్ ఔన్నత్యం. కామెంట్ చేయండి. ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా, నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది. ఇవన్నీ మీకు లైవ్ రూపంలో నేను ప్రతిరోజు క్లాసెస్ పెడుతున్నా. మార్నింగ్ 10 o'clockకి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి. ఈ 2 టైంలో మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు టైంకి అటెండ్ అయిపోండి, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బిల్హణీయ సామంజస్యాలు, ఓకేనా, వివరణ. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ గద్యం అండి ఇది. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులేము.
ఇక్కడ గద్యం ఒకసారి ఇప్పుడు చదవకండి, క్వశ్చన్స్ చూసుకొని తర్వాత ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్ర పంచకావ్యములలో 4వది ఫస్ట్ వన్ మను చరిత్ర, సెకండ్ వన్ వసు చరిత్ర, థర్డ్ వన్ ఆముక్తమల్యద, ఫోర్త్ వన్ పాండురంగ మహాత్మ్యం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మీరు ముందుకు వెళ్ళండి, గద్యం చదివి అక్కడ ఆన్సర్ చూసుకొని ఇక్కడ ఆన్సర్ చేయండి. ఫస్ట్ లైన్లోనే ఉంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాండురంగ మహాత్మ్యం. ఆంధ్ర పంచకావ్యములలో 4వది పాండురంగ మహాత్మ్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, పాండురంగ మహాత్మ్యమునకు ముందే రచించబడిన ధూర్జటి కావ్యం ఏది? ఫస్ట్ వన్ కాశీఖండము, సెకండ్ వన్ శివరాత్రి మహాత్మ్యము, థర్డ్ వన్ కాళహస్తి మహాత్మ్యము, ఫోర్త్ వన్ ఘటికాచల మహాత్మ్యము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఎన్నో పేజ్లో ఉంది అంటే ఎన్నో లైన్లో ఉంది అంటే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఉంది, చూసుకోండి ఆన్సర్. శ్రీకాళహస్తి మహాత్మ్యం, థర్డ్ వన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మహాత్ముని యొక్క భావము అనే అర్థంలో పుట్టిన పదం ఏది? ఫస్ట్ వన్ ఔదార్యము, సెకండ్ వన్ దానశీలము, థర్డ్ వన్ మహాత్మ్యము, ఫోర్త్ వన్ భక్తి భావము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహాత్మ్యము. మహాత్ముని యొక్క భావం అనే అర్థంలో పుట్టిన పదం మహాత్మ్యము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, మహాత్మ్య మనునంతనే స్ఫురించునది. మహాత్మ్య మనునంతనే స్ఫురించునది అంటే ఫస్ట్ వన్ భక్తి విషయమా, కావ్యమా, ఇతిహాసమా, పాండిత్యమా? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. చూడండి, లాస్ట్ నుంచి రెండో లైన్లో ఉంది, చూసారా? ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భక్తి విషయము. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మహాత్మ్యం అని నంతనే ఏదో పురాణము భక్తి విషయమును అనిపించవచ్చును. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పాండురంగ మహాత్మ్యమును రచించిన వాడు ఎవరు? ఫస్ట్ వన్ దూర్జటి, సెకండ్ వన్ పాండురంగడు, థర్డ్ వన్ రామకృష్ణయ్య, ఫోర్త్ వన్ కాళహస్తి కవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి. సారీ గైస్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రామకృష్ణయ్య. పాండురంగ మహాత్మ్యంను రచించిన వారు ఎవరు అంటే రామకృష్ణయ్య. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంది? కింద నుంచి పైన అంటే 3వ పారాగ్రాఫ్లో ఉంది, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పారాగ్రాఫ్, గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇమ్మన్నారు. సో గద్యం చదువుకుందరు, క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వన్, నీతి అనగా ఏమిటి? ఫస్ట్ వన్, పరస్పర క్షేమానికి, సుఖప్రదమైన జీవితానికి, సంఘమును పురోభివృద్ధి మార్గమును నడిపించేది. సెకండ్ వన్, అవినీతిగా జీవించటయే నీతి. థర్డ్ వన్, కోట్లు సంపాదించటయే నీతి. ఫోర్త్ వన్, భోగములు అనుభవించటయే నీతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి వీడియోని ముందుకి పెట్టుకొని అక్కడ పారాగ్రాఫ్లో చూసి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీతి అనగా అర్థం ఏమిటి అంటే పరస్పర క్షేమానికి, సుఖప్రదమైన జీవితానికి, సంఘమును పురోభివృద్ధి మార్గమును నడిపించేది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అవినీతికి ముఖ్య కారణమేమి? ఫస్ట్ వన్ స్వార్థము, సెకండ్ వన్ ధన సంపాదన, థర్డ్ వన్ కీర్తికాంక్ష, ఫోర్త్ వన్ అధికార సంపాదన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వార్థము.
అవినీతికి ముఖ్య కారణం ఏమిటి అంటే స్వార్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అవినీతి పెరగడానికి ముఖ్య కారణం ఏమి? ఫస్ట్ వన్ స్వార్థము, ధన సంపాదన, అధికార సంపాదన, కీర్తి సంపాదన. సెకండ్ వన్ జీవితమునందు భోగములను అనుభవించవలను ప్రగాఢ వాంఛయే. థర్డ్ వన్ స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘములో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల. ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘంలో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, అవినీతి అనగా ఏమిటి? ఫస్ట్ వన్ స్వార్థము, సెకండ్ వన్ నీతిని పాటింపక జీవించుట, థర్డ్ వన్ కీర్తికాంక్ష, ఫోర్త్ వన్ అక్రమ సంపాదన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. వీడియోని పాజ్లో పెట్టుకొని ఒకసారి ముందుకెళ్ళి గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీతిని పాటింపక జీవించుట. అవినీతి అనగా నీతిని పాటింపక జీవించుట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, మనిషిలో స్వార్థము, ధన వ్యామోహము ఎప్పటి నుండి పుట్టినవి? ఫస్ట్ వన్ ధన మూలం మిదం జగత్ అని భావించినప్పటి నుండి, సెకండ్ వన్ భోగములు అనుభవించవాలని అనుకున్నప్పటి నుంచి, థర్డ్ వన్ ఆస్తి హక్కు లభించినప్పటి నుండి, ఫోర్త్ వన్ విజ్ఞానాభివృద్ధి జరిగినప్పటి నుండి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆస్తి హక్కు లభించినప్పటి నుండి. ఆస్తి హక్కు లభించినప్పటి నుండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో గద్యం ఇచ్చారు. ఈ గద్యాన్ని మీరు తర్వాత చదివి ఆన్సర్స్ కామెంట్ చేద్దరు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సూట్స్ ఎందువలన అవసరం అయ్యాయి? ఫస్ట్ వన్ చలి దేశం కాబట్టి, సెకండ్ వన్ గుడ్డ బాగుండడం చేత, థర్డ్ వన్ ఇంగ్లాండ్లో తప్పనిసరి కావున, ఫోర్త్ వన్ పైవన్నీ. ఒకసారి మీరు గద్యాన్ని చూసి ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అవి మాత్రం అసలు మిస్ కాకండి. క్విక్ రివిజన్ వీడియోస్ జస్ట్ 1 hour 2 hours మొత్తం కంటెంట్, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం కంటెంట్ మీకు ఫ్రీగా అందిస్తున్నానమ్మా. అవి మీకు చాలా చాలా యూజ్ఫుల్. అండ్ చాలామంది అంటున్నారు మీరు చెప్పినవి చదివితే సరిపోతాయా, చెప్పినవి చదివితే సరిపోతాయా అంటే, నేను 1000 వీడియోలు చేశానమ్మా. అవి ఈ వీడియోలో ఒకసారి ఫాలో అయిపోండి. ఎందుకు రావు మార్క్స్? కనీసం టెట్కి సంబంధించి ఒక 300 to 400 వీడియోస్ చేసి ఉంటా. సో అవి ఫాలో అవ్వండి. ఎందుకు రావు? అవి కూడా ఫాలో అవ్వరు. జస్ట్ ఒక వీడియో 2 వీడియోలు చూస్తారు. మాకు మార్క్స్ అన్నీ వచ్చేయాలంటే ఎలా వస్తాయి? చదివితేనే కదా వస్తాయి. చదవకుండా వస్తే ఎవరిమైనా ఎందుకు ఊరుకుంటాం? నేను ఊరుకోను, మీరు ఊరుకోకండి. చదివితేనే రానియండి మార్క్స్. మనం ఏది ఫాలో అయినా ప్రాపర్గా అదే అనుకొని ఉండాలి, అదే ఫాలో అవుతూ ఉండాలి. ఇన్ కేస్ మనం వీడియోస్ ద్వారానే నేర్చుకుంటామా, ఓకే, అన్నీ వదలకుండా చూసేయండి. లేదు పుస్తకాలే ఫాలో అవుతామా, అన్నీ వదలకుండా చదివేయండి. ఎందుకు రాదు మార్క్స్? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, చలిదేశం కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లాండ్లో ఏది మానుకోకూడదు అనుకున్నాడు? ఫస్ట్ వన్ సూట్, సెకండ్ వన్ వాళ్ళ చేతికూడు, థర్డ్ వన్ తలగుడ్డ, ఫోర్త్ వన్ స్వదేశీ వేషం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను మీకు ఒక ట్రిక్స్ వీడియో కూడా చేస్తాను, అది కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వదేశీ వేషం. ఇంగ్లాండ్లో స్వదేశీ వేషం మానుకోకూడదు అనుకున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, భోజనం ఎలా చేయాలనుకున్నాడు? ఫస్ట్ వన్ సూట్ ధరించి, సెకండ్ వన్ వాళ్ళ చేతికూడు, థర్డ్ వన్ స్వయం పాకం, ఫోర్త్ వన్ వరచముతో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి వీడియో పాజ్లో పెట్టుకొని ఆ యొక్క ఏదైతే గద్యం ఉందో ఆ గద్యం చదివేసి ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, స్వయం పాకం. భోజనం ఎలా చేయాలనుకున్నాడు? స్వయం పాకం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, పక్క వేసుకోవడానికి ఏది తీసుకున్నాడు? ఫస్ట్ వన్ దుప్పటి, సెకండ్ వన్ మడత మంచం, థర్డ్ వన్ నారింజ రంగు శాల్వా, ఫోర్త్ వన్ ఇంట్లో కుట్టిన బొంత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంట్లో కుట్టిన బొంత. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. 8 గజముల జపాన్ సిల్క్ గుడ్డను గూర్చి ఎందుకు ఆలోచించడం అయింది? ఫస్ట్ వన్ వస్తువు నాణ్యత, సెకండ్ వన్ ఇంగ్లాండ్ దేశపు సాంప్రదాయ వస్త్రధారణకై, థర్డ్ వన్ స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు, ఫోర్త్ వన్ చాలని వస్త్రాలు సరిపడనందుకు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కూడా గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక గద్యం అండి. మొత్తం నేను 6 గద్యాలు చెప్తున్నా. 6 గద్యాలు, ఇది 5వది అనుకుంటా. సో ఈ గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ దమయంతి స్వయంవరమున ఎవరెవరు వచ్చేది? ఫస్ట్ వన్ శివకేశవులు, సెకండ్ వన్ రాజులు, థర్డ్ వన్ కుశశాల్మలి పక్ష జంబూ ద్వీపాదినాథులు, ఫోర్త్ వన్ ఎవరు కారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి గద్యాన్ని దగ్గరికి వెళ్ళి గద్యాన్ని చదివి దీని ఆన్సర్ ఇంకెక్కడ ఉందండి, సెకండ్ లైన్లోనే ఉంది, చూసుకోండి ఒకసారి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కుశశాల్మలి పక్ష జంబూ ద్వీపాదినాథులు. ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. శివకేశవు లెచటి నుండి స్వయంవరోత్సవమునకు సూచిరి. ఫస్ట్ వన్ శివకేశవులు నలుని ప్రక్కన కూర్చుండిరి, సెకండ్ వన్ శివకేశవుల అంబరము నుండి స్వయం వరోత్సవమును, థర్డ్ వన్ శివకేశవులు వారి స్థానాల నుండి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శివకేశవ లంబరము నుండి స్వయంవరోత్సవమును. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. దమయంతి నిజమైన నలుని ఎట్లు గుర్తించును? ఫస్ట్ వన్ అనిమేషత్వము, ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదులనియు, మిగిలిన 5వ వ్యక్తి తన ప్రియుడు నలుడగిననియు గ్రహించును. సెకండ్ వన్ విభ్రాంతితో నలుడని గ్రహించును. థర్డ్ వన్ స్వయంవరమున వరించి నలుడని గ్రహించను. ఫోర్త్ వన్ అన్ని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనిమేషత్వము, ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదులనియు, మిగిలిన 5వ వ్యక్తి తన ప్రియుడగు నలుడనియు గ్రహించను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. రాజులను దమయంతికి ఎవరు పరిచయం చేసిరి? ఫస్ట్ వన్ సరస్వతీదేవి, సెకండ్ వన్ శివకేశవులు, థర్డ్ వన్ ఇంద్రాదులు, ఫోర్త్ వన్ సుఠగరుడోరగ గంధర్వులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సరస్వతీదేవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. దమయంతికి సరస్వతీదేవి ఎందుకు సహాయపడింది? ఫస్ట్ వన్ భీముని ప్రార్థనపై, సెకండ్ వన్ దమయంతి ప్రార్థనపై, థర్డ్ వన్ దేవతల ప్రార్థనపై, ఫోర్త్ వన్ నలుని ప్రార్థనపై. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భీముని ప్రార్థనపై. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంకొక గద్యం అండి. ఈ గద్యంని తర్వాత చూసుకుందరు. క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. క్రీస్తు పూర్వం దక్షిణాపథానికి వచ్చిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యులు, సెకండ్ వన్ మౌర్యులు, థర్డ్ వన్ గుప్తులు, ఫోర్త్ వన్ సాంస్కృతిక ప్రాకృత వ్యవహర్తలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంస్కృత ప్రాకృత వ్యవహరతలు. ఒకసారి గద్యంలోకి వెళ్ళి ఆన్సర్ చూసుకుని ఆన్సర్ చేయండి. సో సెకండ్ వన్ ఆంధ్రులతో సంబంధం లేనివారు. ఫస్ట్ వన్ మహారాష్ట్రీయులు, సెకండ్ వన్ ఒడియా వారు, థర్డ్ వన్ తమిళులు, ఫోర్త్ వన్ మలయాళీలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడియా వారు. ఓకేనా, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వీరి కాలంలో ప్రాకృత భాష ఆదరింపబడినది. ఫస్ట్ వన్ ఇక్ష్వాకులు, సెకండ్ వన్ శాతవాహనులు, థర్డ్ వన్ విష్ణుకుండినులు, ఫోర్త్ వన్ పల్లవులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శాతవాహనులు. ప్రాకృత భాష ఆదరింపబడింది శాతవాహనుల కాలంలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. క్రీస్తు పూర్వం దక్షిణాపథంలో ప్రచారంలో గల భాషలు. ఫస్ట్ వన్ తెలుగు, సెకండ్ వన్ ద్రావిడం, థర్డ్ వన్ సంస్కృతం, ఫోర్త్ వన్ ప్రాకృతం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం పొలైట్గా చెప్పండి, నేను వాటిని సరిదిద్దుకొని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, సరేనా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ద్రావిడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. మాగధి భాష నుండి పుట్టిన భాష ఏది? ఫస్ట్ వన్ తెలుగు, సెకండ్ వన్ ఒడియా, థర్డ్ వన్ బెంగాలీ, ఫోర్త్ వన్ కన్నడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడియా. మాగధి భాష నుండి పుట్టిన భాష ఒడియా. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ద్రావిడ భాషలపై ప్రభావం చూపించిందేమి? ఫస్ట్ వన్ సంస్కృత ప్రాకృతాలు, సెకండ్ వన్ మరాఠీ ఒరియాలు, థర్డ్ వన్ తద్భవాలు ప్రాకృతాలు, ఫోర్త్ వన్ తెలుగు కన్నడ రాజులు. సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంస్కృత ప్రాకృతాలు. ఓకేనా.